రాజధాని భూదందా ఇష్యూ ఓవైపు సభను కుదిపేస్తుంటే మరోవైపు రాజధాని ప్రాంత రైతులు ఆందోళన బాటపట్టారు. విపక్షాల వైఖరితో తమకు నష్టం జరుగుతుందని ఆందోళనకు దిగారు మందడం గ్రామ రైతులు. ఇష్టపూర్తిగానే భూములు అమ్ముకున్నామని వారు అంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణ లైవ్ లో అందిస్తారు. కృష్ణ, మందడం రైతుల ఆందోళనకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? రోజా, మందడం గ్రామంలో ఈరోజు ముఖ్యంగా రైతులు సమావేశం అయ్యారు. గత కొద్ది రోజులుగా రాజధాని ప్రాంతంలో భూములు పెద్ద ఎత్తున అమ్మారంటూ పక్కన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అసలు భూములు అమ్మొచ్చా అమ్మకూడదా అనే దానిపై రైతులు ప్రస్తుతం సమావేశం అయ్యారు. మేము ఇష్టపూర్వకంగా భూములు అమ్ముకుంటే ఎవరికి నష్టం అనే ఒక ఆలోచనతో కూడా ప్రస్తుతం రైతులు ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మందడం గ్రామంలో పెద్ద ఎత్తున 29 గ్రామాలకు సంబంధించిన రైతులు సమావేశం అయ్యారు. వాళ్ళకి సంబంధించినటువంటి అభిప్రాయం ఏ విధంగా తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ రైతుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎందుకు ఈ సభ పెట్టారు? ఈరోజు అసత్య కథనాలతో, అభూత కల్పనలతో, అవాస్తవాలతో పూర్తిగా ఈ రాజధానికి మొట్టమొదటి నుంచి కూడా దీని మీద ఈ యొక్క ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఎటువంటి సలహాలు సూచనలు చేయకుండా ఈవెన్ రైతులకి ప్యాకేజీ నిర్ణయించేటువంటి విషయాల్లో కానీ ఎటువంటి ఒక సూచనలు చేయకుండా ఈ రాజధానిని అడ్డుకోవాలనేటువంటి మొదటి నుంచి ఉన్నటువంటి ప్రయత్నంలోనే భాగంగానే ఈరోజు ఈ యొక్క వాళ్ళ సొంత పత్రికలైనటువంటి సాక్షి వాటి ద్వారా ఈరోజు ఎన్నో అభూత కల్పనలు, అవాస్తవాలు, ఇక్కడ భూములు కొన్నది చాలా క్రయ విక్రయాలు జరిగినది చాలా తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా మొత్తం ఇప్పుడు దాకా 34,000 ఎకరాలు పూలింగ్కి ఇస్తే దాదాపు 25,000 ఎకరాలు ఈ యొక్క బెనామీ పేరు మీద ఉన్నాయని ప్రకటించడం నిజంగా ఈ రైతులందరినీ కూడా ఈ చంద్రబాబు ప్రభుత్వానికి బినామీలుగా సృష్టించినటువంటి ఈ యొక్క అవాస్తవ కథనాలు. ఎందుకంటే దాదాపు అందరి చేతుల్లో, మా రైతుల చేతుల్లోనే ఈరోజు భూములు ఉన్నాయి. ఈ భూముల్లో ఎక్కువ లేదు, ఏదో డబ్బులు అవసరమైన వాళ్ళు మాత్రమే అమ్మటం జరిగింది. ఎటువంటి అక్రమాలు జరగలేదు. ఏదన్నా కొనుగోలు జరిగి ఉంటే అవి బహిరంగ మార్కెట్లో జరిగినటువంటి క్రయ విక్రయాలు తప్పితే ఎవరి నుంచి కూడా భూములు అమ్ముకోవడం వల్ల మీకేమైనా నష్టం కలిగింది? భూములు అమ్ముకోవడం వల్ల మాకేం నష్టం లేదండి. మేము దాదాపుగా ఇక్కడ 1,70,00,000 మెట్ట భూమి, 2,50,00,000 జరీబ్ భూములు అమ్ముకున్నాము. తలా 1 ఎకరం, తలా 10 సెంట్లు మా అవసరాల నిమిత్తం అమ్ముకున్నాం. రాజధానికి ముందు ఏ రాజకీయ నాయకుడు కూడా ఇక్కడికి వచ్చి భూములు కొనలేదు. అసలు ఇక్కడికి వచ్చిందని మాకే తెలియలేదు. అంతకుముందు ఎవరన్నా తక్కువకి ఎక్కువకి అమ్ముకున్నా కానీ అందరూ సాటిస్ఫాక్షన్గానే ఉన్నారు. ఇక్కడ అమ్ముకున్న వాళ్ళు కూడా పక్క గ్రామాల్లోకి పోయి మంచి భూములే కొనుక్కున్నారు. మాకు అసలు ఏ విధమైన ఇబ్బంది లేదు. మేము దాదాపుగా ఇక్కడ చంద్రబాబు నాయుడు మా నెత్తి మీద పాలు పోసాడు అనుకుంటున్నాము. మరి ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని పత్రికలు మన రాజకీయ నాయకులు కొన్నారని ప్రచారం చేయటం చాలా తప్పుగా ఉంది. ఎవరు కూడా కొనలేదు, ఎవరు బినామీ పేర్ల మీద లేదు. కాకపోతే డబ్బుండాళ్ళు ఎవరన్నా వచ్చి ఓ 5 సెంటు 1 ఎకరమే కొనుక్కున్నారు కానీ 1,000 ఎకరాలుగా ఇక్కడ అమ్మింది లేదు, ఇక్కడ కొన్నది లేదు. ఇక్కడ మొత్తం కలిసిన రైతులకు 10 ఎకరాల లోపాళ్లే. ఈ 10 ఎకరాల లోపల 1,000 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చిందంటే తలా 1 ఎకరమో 5 సెంటు డబ్బుండాళ్ళు అమ్ముకున్నారు. అదే మేము ఉండం, అసలు ఇంతవరకు అమ్మను కూడా అమ్మలేదు. మరి ఇటువంటిప్పుడు ఇటువంటి దుష్ప్రచారం చేయటం చాలా తప్పని మేము భావిస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు ఇట్లా చేయటం. మరి మేము అందరం దీంతో పాటు అంటే ఈ రాజధాని ప్రాంతానికి సంబంధించిన రైతులు పక్కన ఉంటే దానికి సంబంధించి మీరు చెప్పండి, ఇట్లా పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం జరుగుతుంది, ఇక్కడ వ్యాపారాలు అంటే రాజకీయ నాయకులు భూములు కొన్నారని. దీనివల్ల ఈ ప్రచారం వల్ల రైతులు ఏ విధంగా నష్టపోతున్నారు, రైతు కుటుంబాలు? భూములు కొనటం అనే విషయం మీద స్పష్టంగా ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని మొట్టమొదటిసారిగా కలిసిన సందర్భంలో భూములకు విలువలు పెరగాలన్నట్టయితే రిజిస్ట్రేషన్స్ కంప్లీట్గా బ్యాన్ చేయొద్దు. ఆఖరి నిమిషం వరకు కూడా, అంటే ఆఖరికి ల్యాండ్ పూలింగ్కి ఇచ్చిన తర్వాత కూడా ఏదైనా రైతు అవసరాన్ని మేరకు అమ్ముకుంటే అవకాశం కల్పించమన్నారు. ఆ ట్రాన్సాక్షన్ని వ్యాలిడ్గా చేయమని రైతులే స్వచ్ఛందంగా కోరారు. కారణం ఏంటంటే, ఉదాహరణకి వ్యవసాయం కానీ రైతు చేస్తున్నట్లయితే తన భూమిని తనఖా పెట్టి ఇప్పుడు జరుగుతున్న ప్రచారం వల్ల ఇక్కడ ఉన్న రైతు కుటుంబాలు ఏ విధంగా నష్టపోతారు? ఈ ప్రచారం వల్ల అపోహలు ఏర్పడుతున్నాయి. ఇక్కడ రాజధాని వస్తుందా లేదా అనే ఒక అనుమానాన్ని కూడా సృష్టించే వాతావరణం మరి సాక్షాత్ అసెంబ్లీలో కానీ పేపర్ల ద్వారా కానీ మీడియా ద్వారా కానీ చేస్తున్నారు.
ఇన్ని 33,500 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా రైతులు ఇచ్చిన తర్వాత వాళ్ళందరికీ కౌలు ఇచ్చిన తర్వాత శంకుస్థాపన సాక్షాత్తు ప్రధానమంత్రి గారు చేసిన తర్వాత అలాగే సచివాలయానికి కూడా ఇక్కడ శంకుస్థాపన జరిగిన తర్వాత ఇక్కడి నుంచి రాజధానికి తీసుకెళ్లాలనే ఒక కుట్ర, ఎంతసేపు వారు ఎక్కడైతే భూములు కొనుక్కున్నారో ఆ భూముల వైపుకే రాజధానిని మళ్లించాలనే ఒక కుట్ర జరుగుతుందన్న విషయాన్ని రైతులు గ్రహించారు. దానికి వ్యతిరేకంగానే ఈ రోజున ప్రతి ఒక్క రైతు కూడా ఈ రోజు వస్తూ ఉన్నారన్నమాట. ఈ మొత్తంగా రాజధానికి సంబంధించిన భూములు ఓపెన్ మార్కెట్లో ఉంటేనే రైతులకు ఎక్కువ లాభం చేకూరుతుందంటున్నారు. ఆ విధంగానే ఎవరు వస్తే వాళ్ళకి మేము ఇక్కడ రైతులు భూములు అమ్ముకున్నారు కానీ ప్రభుత్వం కానీ ఇతర వ్యక్తులు కానీ ఎటువంటి ప్రోద్బలం లేదని చెప్తున్నారు. రైతులు కూడా దీనికి సంబంధించి అంటే ప్రభుత్వానికి సంబంధం లేకుండా మా ఇష్టపూర్వకంగా మేము అమ్ముకున్నాం, మా భూములు మార్కెట్లో ఎక్కువ ధర పలకటం కూడా ఒక శుభ పరిణామం అని చెప్పని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి అంటే ప్రభుత్వానికి మద్దతుగా ఇక్కడ పెద్ద ఎత్తున రైతులు సమావేశమయ్యారు. ఓటు హైదరాబాద్.